టైం చూడండి 5:36 అవుతుంది. నేను ఆడిపోతాను అంట సంతకు పోదామని చెప్పి పొద్దున్నే లేచిన. 3 గంటలకు లేచిన, 2 గంటలకు లేచిన, 4 గంటలకు లేస్తానే ఉందా. అంటే కాలేజ్ ఉంది నాకు మళ్ళీ పొద్దున్నే, మళ్ళీ 9-10 వరకు కాదని చెప్పి కవర్ చేసేద్దామని చెప్పి అదే లేచిన. ఇంకా పోతాండ సంతకి. మామూలు ఉంటుంది, లైటింగ్ కోసం వెయిట్ చేసి మసీద్ ఉంది, మసీద్లో పండుకొని ప్రశాంతం కొంచెంసేపు ఉండి ఆడ నమాజ్ చదువుకొని పోదాం. చూడండి వీధులన్నీ ఖాళీగా ఉంటాయి, ఎవరు లేచిండ్రు. కుక్కలు చూస్తే భయపెట్టించేస్తాయి. సంత కోసం నా కష్టాలు మీకు తెలియాలని చెప్పి వీడియో రికార్డ్ చేస్తాను. దీంట్లో కొన్ని క్లిప్స్ యాడ్ చేసి పెడతా. చూడండి నేనైతే వచ్చిన బస్ స్టాండ్లో బస్సులు కూడా పోతాయి. యాడికి పోతాయి ఏమో నాకు కూడా తెలియదా. కదిరికి అది బస్సు ఉంది పొద్దున్నే. అయ్యో ఈ టైంకి వచ్చేస్తే నేను కదిరి సంత కవర్ చేసుకోవచ్చు. 10:40 అంటే ఈజీగా 7:30 గంట దింపేస్తుంది, వెళ్ళిపోవచ్చు. ఆ పక్క మదనపల్లికి కూడా బస్సులు ఉండే. 5 గంటలకు వచ్చేస్తే నేను ఇట్లా అట్లా 2 కవర్ చేసుకోవచ్చు. రేపు పీలేరుకి వెళ్ళిపోవచ్చు. మంచి పని అబ్బా. పొద్దున్నే 5:30కి ఎట్లుంటాయి అంగల్లో బిల్డింగ్లు అన్నీ చూపిస్తాను. అదే ఇప్పుడు ఇస్తాండ్రు ఆ మసీద్లో, ఇప్పుడు అదే ఇచ్చింటారు. నేను అడిపోయి ఉండొచ్చులే ప్రశాంతంగా. ఇంకోటి ఏమంటే ఎంత కష్టపడి వీడియోలు చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను కష్టం వచ్చి నా నైముద్దీన్ షార్ట్స్లో చూపిస్తాను. రిజల్ట్ వచ్చేసి అంగల్ షిఫ్ మార్కెట్లో ఛానల్లో వస్తాను. 2 చూడండి ప్లీజ్. మొహమ్మదియా మసీద్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ముందర సంతకు పోదావచ్చు. నేను నమాజ్ చదువుకొని పోతా ప్రశాంతంగా. జమాతోళ్ళు ఉన్నట్లుంటారు. పోదాం పని. ఫ్రెండ్స్ వెనకాల ఏం కనిపిలా, పొగ మంచు ఏం కనిపిలా. భయం వేస్తుంది పోలంటే. ఇప్పుడు సంతకి ఏం కనిపిలా, లైట్ ఏం లేదు. కదా వచ్చిన పొద్దున్న వస్తే ఇదే పంచాయతీ. పొద్దున్న వచ్చినా మీకు లైట్ కనిపిస్తుంది, నాకు కనిపిలా. ఆడ ఏం కనిపిలా. నాకేమన్నా కనిపిస్తుంది మీకు చూపించేకి. హాస్పిటల్ దగ్గర పోతా ఉన్నా కానీ ఏం కనిపిలా. లైటింగ్ లేకంటే ఎట్లా వస్తుంది వీడియో చెప్పండి క్వాలిటీ. మీకే ఏమాదిరి ఉండదు బ్యాక్ కెమెరాతో. చూద్దాం మార్నింగ్ ఎట్లా ట్రై చేద్దాం. పొద్దున్నే బస్సులు అయితే ఎక్కువ పోతాండాయి అబ్బా. ఇది పరిస్థితి సంతది. వస్తాండ ఇంకా వచ్చేసి అన్నీ మళ్ళీ కవర్ చేద్దామా ఏం అర్థం కదా. వీడేమో డీలింగ్లు అప్పుడే జరుగుతాండాయి. నేను పొద్దున్నే వచ్చినా కదా నాయన. ఏడానికి 10 నిమిషాలు కూర్చొని పోదామా. దా మూసుకొని 8కి 7కి 6:50 6:40 అట్లా వచ్చినప్పుడు బాగుంటుంది. సంత ఏమో ఉంది ఇడంతా సంత. ఏం లైటింగ్ ఏమైనా పడితే కదా మీకు చూపించేకి, నేను చూసుకునేకి. పరిస్థితి ఇది. లైటింగ్ లేదు ఇంకా రాలా. చూడండి ఓ మాదిరిగా అయినా కనిపిస్తుంది. ఏమన్నా కొంచెం బొత్తికన్నా ఆడుతుంది పొగ మంచి. ఇంకా సూర్యుడే రాలా. కరెక్ట్గా టైం చూపిస్తామండి. గొంతు కూడా పోయింది. 4:31 అవుతుంది. నిద్ర లేదు. అది లేచిపోయి కొనుక్కున్నా. ఇప్పుడు పీలేరుకి పోదామని ఆలోచిస్తూ ఉన్నా. అదే పోదాం అనుకుంటా ఉన్నా. అదే పోదాం. నిన్న సేమ్ ఇదే టైంకి అంగళ్ళ సంతకు పోయినా. ఈరోజు ఈ టైంకి పీలేరు సంతకు పోయేదానికి బస్సు ఎక్కేదానికి పోతాను. వాన పడుతుంది అంగల్లో, తుంపట్లు పడుతుంటాయి అంగల్లో. ఎవరు లేరు, నీళ్ళు అమ్మాయమ్మ అరుస్తుంది అనుకుంటే మనలో అబ్బాయి ఏమంటే ఏమరా మూసుకొని పోయి పండుకోపోయి అనేస్తుంది అనుకుంటే మళ్ళా. మా సార్ ఉండే వెళ్ళిపోయావు. ఆయన కూడా ఆయన దేవదర్శనాలని తిరుగుతా అంట. కాదు నువ్వు ఎందుకు రా ఇట్లా తిరుగుతాను అంటే వీసు వస్తాయి ఫ్రెండ్స్. అంతకుముందు ఈ ఆడికి పోయినా వీసు రాకనే ఉండే. ఇప్పుడు వీసు వచ్చేటప్పుడు తిరగకంటే ఎట్లా చెప్పండి. చాలా మంది కాంపిటీషన్ ఇది అది ఉంది. అయినా తగ్గను ఫ్రెండ్స్. వస్తాను సబ్స్క్రైబర్స్. నాకు ఆనందమే. మానిటేషన్ కూడా దగ్గరలో 1 మంత్లో అయిపోతుంది అనుకుంటాను. ఎందుకంటే బాగా వ్యూస్ వస్తాను. వాచ్ అవర్స్ కూడా అయిపోయినాయి అందుకని. చూడండి బస్సులో ఎక్కినాము పొద్దున్నే, ఎవరు లేరు. చూడండి ఫ్రెండ్స్ కష్టాలు చూడండి. గొంతు బాగాలేదు అయినా కూడా నేను పీలేరు పోతాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి. చాలా కష్టంగా ఉంది. ఫైనల్లీ ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. టైం చూసుకుంటే దగ్గర ఎంత అవుతుందమ్మా, 5:40 అవుతుంది. ఇప్పుడు నేను 8 గంటలకు పోతాను ఏమో. కలిగిరి బస్సు తీసుకెళ్ళా. పీలేరు బస్సు ఆడుంది ఎదుర్కోవాలి. ఇప్పుడు ఉందా లేదా అడగల అడిగి తెలుసుకోవాలి. ఆడుందిరా బస్సు లేదు.
పీలేరు 3వ నెంబరు 2వ నెంబరు ఆర్డినరీ. ఇది ఎక్స్ప్రెస్ సీడింగా రాలా వస్తుంది. వాయిల్పాడు బస్సు వచ్చింది. పీలేరు రింగా రాలా చూద్దాం వస్తుందేమో. ఈడ బాత్రూమ్ 10 రూపాయలే. లోపల పోయేసి ఈ కొంచెం అంత బాగలేవు. ఎప్పుడు క్లీన్ చేసి వస్తారేమో ఈ నాయలు బాగలేవు. అమ్మ ఎంత 6:50 అవుతుంది. ఇంతవరకు బస్సు రాలా. 6:25 వచ్చిందమ్మా బస్సు. చూడండి ఇంకా మీరే లెక్కేసుకోండి. అయితే బయలుదేరు. టికెట్ ఎంత కూడా తెలియదు. కలిగిలికి వచ్చాను ఫ్రెండ్స్. ఆడ చూసిన మటన్ చావులు పొద్దున్నే అలాడే అన్నారు. బ్లాగ్స్ ఛానల్ అది మెయిన్ ఛానల్. దాంట్లో బ్లాగ్స్ పెడతా అంటే అది రాలా రీచ్. బిర్యానీ అయితే ఆడిపోయి తిన్నా. అది ఏమంటే టేస్ట్ బాగలేదు. ఇంకోటి స్కిన్ అంతా ఉంది బాగలే, నాకు నచ్చలా. 100 రూపీస్ అది బాగా యావరేజ్ అంతే. అంత టేస్ట్ ఏం లేదు. లేదు 100 రూపాయలు బొక్క అనుకోండి. చికెన్ కూడా ఇప్పుడు 200 ఉందిలే కేజీ. 3 ముక్కలు వేసినాడు బాగా పర్వాలేదు. మనం తిరుగు ప్రయాణం ఇంటికి. ఇంకోటి ఈరోజు తెలిసినది ఏమంటే గొర్రెల సంత వీడియోలు పట్టుకోవచ్చు, ఈ కోళ్ళ సంత పెట్టకూడదు అని తెలిసిపోయింది ఈరోజు. ఎందుకంటే ఎప్పుడైనా ఛానల్ ఎత్తిపోతుంది. సేఫ్లో పెట్టుకోవాలా, అన్సేఫ్లో పెట్టుకోకూడదని ఇప్పుడు నాకు అర్థమైపోయింది. సేమ్ సీట్ దొరికింది రబ్బా. బస్ అయితే ఎక్కాను. 10:30 అవుతుంది. జనాలు ఎక్కుతా ఉండవు. పీలేరు బై ఏం కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది. టాటా బై పీలేరు ఇంకా రాలేదులే. ఇంట్రెస్ట్ కూడా లేదు. పీలేరు చూడండి మొత్తము ఇల్లులన్నీ రోడ్డు ఎక్స్టెన్షన్లో వెళ్తే పాపం ఏమాదిరిగా ఓవర్ ఇల్లు కూడా సక్రమంగా లేదు. ఇవి ఎట్లు బతికినాయి కానీ ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు ఎత్తేసినారబ్బా. ఏంద్రా నాయన జనాలు ఇట్లుండారు. ఓరే అమ్మ. అయిపోయి వచ్చేసి ఫ్రెండ్స్. టైం 12:30 అవుతుంది. ప్రశాంతంగా పోదాం ఇంటికి. ఇంకో ప్లాన్ ఉంది. ఇప్పుడు అక్కడ బర్డ్స్ ఉన్నాయి చూద్దాము అనుకుంటా. ఎట్లా వచ్చినా మదనపల్లికి తీసుకొని పోదాం అనుకుంటా. లవ్ బర్డ్స్ అట్లాంటివి కానీ తీసుకొని పోదాం అనుకుంటా. జలుబు ఎక్కువ ఇది, అందుకని మొగానికి మాస్క్ పెట్టేసి ప్రశాంతంగా. ఫ్రంట్ కెమెరా బాగా వస్తుంది, బ్యాక్ కెమెరా బాగా రాదు. చాలా డేంజర్ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడే జస్ట్ పెద్ద ఇన్సిడెంట్ అయింది. కుక్కలు వచ్చి మొగాన్ని పడిపోయినాయి. ఇవంతా కట్టుకోండి కదా ఇట్లా. కుక్కలు ఏమో భయపడి వచ్చేసి చూడండి కొరికినాయి. అంటే ఈడ కొరికినాయి. జస్ట్ మిస్ ఏమంటే లోపల ఏం దిగలా. చూడండి ఈడ పళ్ళు కనిపిస్తున్నాయా. అల్లా కాబట్టి నాకు నిజంగా కొరికినింటే వానలకి సూదులు వేయించుకొని ఇంట్లోనే ఉండాలి. మా అమ్మ సన్నగా తిట్టిండదు. నిజంగా అల్లా భలే కాపాడే అన్నాడు. హ్యాపీ అప్ప. ఆ రూట్లో వద్దులే అని చెప్పి ఈ రూట్లో పోతాండా. యాక్చువల్గా అట్లా వెళ్ళిపోవాల్సింది నేను ముందరి నుంచి. కుక్కలు 2 పడిపోయాయి మొగాన. అమ్మో కరెక్ట్గా ఎన్టీఆర్ సర్కిల్లో ఉండా. ఇప్పుడు పక్కనే పిటాస్ బాగా వచ్చింది. పక్కనే ఆర్డర్ పెడదాము. ఎంతగా చూపిస్తా చూద్దాం. ఆగండి. జొమాటో లేదు, ఇన్స్టాల్ చేసి చూద్దాం. టైం లేదు పోదామండి. బడ్స్ తీసుకుందామని పోతే వాడు రేటు 2,500 అట్లా చెప్తాడు. కేజీ వచ్చి 2,000 అంట. వద్దులే నాయన వచ్చేసి. ఆటోలు ఏమో పోతాయి కానీ ఫుల్ ఉంటాయి జనాలు. ఎట్లా ఎక్కేది? బస్సు వస్తుంది ఏమన్నా వెయిటింగ్. నా వీడియోలు నేను చూసుకుంటా ఉన్నా. అప్లోడ్ అయిపోయింది అది.
నార్మల్గా అయితే ఇంట్లో 9 గంటలకి 8 గంటలకి 7 గంటలకు స్నానం చేసేవాడిని. ఈరోజు చూడండి ఎంత అవుతుంది టైం తెలుసా, 2 గంటలుగా వస్తుంది. ఇప్పుడు 2:15 అవుతుంది. ఇప్పుడు పోయి కాగబెట్టుకుంటా. ఇప్పుడు కాగబెట్టుకొని స్నానం చేసి పనుకోవాల. ఇది పరిస్థితి. కొంచెం యూట్యూబ్ మీద పడిన ఛానల్ మీద కాబట్టి ఎంత కష్టం ఉంది. ఏం చేయలేం, రిజల్ట్ కోసం వెయిట్ చేయడం అంతే.